అవినీతి నిర్లక్ష్యంతో 10 ఏళ్లు వెనుకబడ్డ తెలంగాణను బాగు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రులు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చుతోందని ఆరోపించారు. అనుమతి లేని కంపెనీల నుంచి రైతులు ఎవరూ విత్తనాలు కొనొద్దని సూచించారు. మేడారం జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు మినిస్టర్స్. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ చట్టాన్ని మార్చడం తగదన్నారు శ్రీధర్ బాబు. జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. జాతిపిత మహాత్మా గాంధీ పేరు ఉన్న లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ కార్యక్రమానికి పెట్టొద్దనే ఒక అనాలోచనమైన నిర్ణయం. 10 ఏళ్లుగా నిర్లక్ష్యం, అవినీతి పాలనతో వెనుకబడ్డ తెలంగాణను గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ చేపట్టిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రైజింగ్ రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల ప్రగతి పేరుతో స్పీక్ సంస్థ రూపొందించిన సావనీరును ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు పొంగిలేటి. భూ పరిపాలనలో పారదర్శకత, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. మేడారం జాతరకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ఇన్విటేషన్ ఇచ్చారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకోవాలని మాజీ ముఖ్యమంత్రిని కోరారు మహిళా మంత్రులు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వీలు చూసుకుని మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటానని చెప్పారు. ఆ తర్వాత మహిళా మంత్రులను చీరా సారెతో సత్కరించారు కేసీఆర్ దంపతులు. ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా 2 ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. అనుమతి లేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీ పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్టీ పత్తి విత్తనాలను అనధికారికంగా రైతులకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ మాజీ సీఎం జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ దొంగతనం బయటపడిందని విమర్శించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో తెలంగాణ రైతులను జగన్ మోసం చేశారన్నారు ఎంపీ చామల. రొయ్యల పులుసు పెట్టి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పొచ్చినటువంటి కేసీఆర్, ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి గారు అదే అంటుండు, నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి దొంగచాటుగా కృష్ణా జలాల నీళ్లు అక్కడ కేసీఆర్ తోటి మంతనాలు చేసి తెచ్చుకోగలిగిన. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిండు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది చంద్రబాబు నాయుడు నీళ్ల విషయంలో వెనకడుగేసిండు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మంత్రుల వార్షిక సమావేశానికి హాజరయ్యారు. దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణలో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ట్యాక్స్ తగ్గించామన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని సూచించామన్నారు.